ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన సర్పంచ్ల కౌన్సిలర్ల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వేలమ కులస్తులను ఉమ్మడి వరంగల్ జిల్లా వేలమ కులస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు మరియు ఆయన ప్యానెల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నడిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాసేవలో వేలమ కులస్తులంతా ముందంజలో ఉండి వేలమ కులస్తులతో పాటు వివిధ ప్రజలకు మరింత న్యాయం చేసే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం సుమారుగా 50కి పైగా సర్పంచుల కౌన్సిలర్లను వారు ఘనంగా సత్కరించారు. అలానే కొండపాని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్లకి అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్కి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మట్టపల్లి సంపత్రావు గారు, మన ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 18 మంది సర్పంచ్లు, 4 కౌన్సిలర్స్ అటెండ్ అయ్యి సన్మానం పొందడం జరిగింది. ముఖ్యంగా వెల్మల్లో మరి ఈ మధ్య జరిగిన ఎన్నికలలో గెలుపొందిన వారిని మేము అభినందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మా కార్యవర్గ సభ్యులందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా వెల్మల్లో ఉన్నటువంటి వెల్మ జాతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ని, తర్వాత ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ నీట్లో కానీ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులను, అట్లాగే మొన్న మేము ఉగాది సందర్భంగా మరి ప్రముఖులను, మా వెల్మ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రముఖులను, విశిష్ట వ్యక్తులను ఒక 10 మందిని సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ సంబరాల్లో కూడా సీనియర్ మహిళలను ఒక 20 మందిని సన్మానం చేసి మా కులంలో ఉన్నటువంటి వ్యక్తులను, ప్రముఖ వ్యక్తులను మేము గుర్తిస్తున్నాం. వారికి మా యొక్క సంఘం గురించి తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెల్మల్ని సంఘటితం చేయాలనే ఆలోచనతో నా కార్యవర్గం ఏర్పడ్డప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టి మరి సక్సెస్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి మా వెల్మ బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సన్మానం పొందినటువంటి సర్పంచులందరికీ కూడా మరి ప్రోత్సాహకంగా నేను సంఘ ప్రెసిడెంట్గా ఒక 10,000 రూపాయలు, ఒక్కొక్కరికి దాదాపు 1,80,000 రూపాయలు ఈరోజు డయాస్ మీద పెద్దల సమక్షంలో అందించడం జరిగింది. ముఖ్యంగా వెల్లమలం అందరం కూడా సంఘటితంగా ఉన్నాం, ఇంకా ఉండబోతున్నాం. మాపై వచ్చేటువంటి ఎలాంటి వ్యతిరేక మాటలైనా సరే మేము తీవ్రంగా ఖండిస్తామని, మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని, మేమంతా ఐక్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.